హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. ఈరోజు పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక కట్ చేసిన టమాటా ఆనియన్స్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలిదిప్పుకోండి. ఒక 5 క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ లిడ్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత చల్లారినాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వేరొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక నీట్గా కట్ చేసిన మష్రూమ్స్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిపి లిడ్తో క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు, పసుపు అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ లిడ్తో క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇలా ఆయిల్ పైకొచ్చినప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి కసూరి మేతిని యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.